బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, पढ़े तो उसका रोज बरोज सामने खतरा कोई न हो। और दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल, the best book to read is the Bible, the best book to read is the. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రభు బలలో పాలు పంపులు పొందే ముందుగా క్లుప్తంగా దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26, 27, 28 వచనాలు. 1 Corinthians chapter 11 verses 26, 27, 28 కలిసి చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధిగను. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకుని వలన అలా చేసే రొట్టెను తినే పాత్రలో ఉంది త్రాగు. కీర్తనలో నుండి 122వ కీర్తన. నూట 122వ కీర్తన 6వ వచనం. 6, 7, 8, 9 వచనాలు కలిసి చదువుకుందాం. 6, 7, 8, 9 వచనాలు కలిసి చదువుకుందాం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరాలలో క్షేమం ఉండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీ క్షేమం కలుగును గాక అని నేను అందరు. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదు. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాని స్తోత్రాలు, యేసు ప్రభు వందనాలైనా స్తూలర్పిస్తున్నాం. ఆత్మత సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకోవటానికి సహాయం చేశారు, వందనాలు. యోగ్యమైన రీతిలో మీ బలలో చేయముంచినట్లు సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, సిద్ధపరచండి, సరిచేయండి, కృప చూపండి. మీ చేతులు మమ్మల్ని అప్పగించుకుంటూ చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించుకుని నిలబడిన మీ దాసుని కొలతరైన ఆత్మతో నింపి వాడుకుని మహిమ పొందమని యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. మనం చదువుకున్న మాటల్లో 122వ కీర్తన ఏముంది? యెరూషలేమా, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థించండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేం అంటే ఏమిటి? యెరూషలేం అంటే మహారాజు పట్టణం అని అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేం తోడనవద్దు, అది మహారాజు పట్టణం. ఈ మాటలు ఎవరు చెప్పారు? ప్రభు చెప్పాడు. యెరూషలేం అంటే మహారాజు పట్టణం, అంటే దేవుడు నివసించు స్థలము. అలాగనే యెరూషలేం అంటే 122వ కీర్తనలో చెప్పాడు. ఏమంటున్నాడు? యెరూషలేం అంటే 8వ వచనంలో చెప్తాడు, నా సహోదరులు, నా సహవాసం అంటున్నాడు. తర్వాత 9వ వచనంలో అంటాడు, మన దేవుడైన యెహోవా మందిరం. యెరూషలేం అంటే దేవుని మందిరం.
యెరూషలేము అంటే దేవుని ప్రజల సహవాసం. ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. యెరూషలేము అంటే దేవుడు నివసించు స్థలము. మహారాజు పట్టణం అంటే దేవుని నివసించు స్థలం. యెరూషలేము అంటే దేవుని మందిరం. యెరూషలేము అంటే దేవుని ప్రజల సహవాసం. ఈ 3 విషయాలు గుర్తుంచుకో. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. 10 నిమిషాలే చెప్తా, వర్తమానం ఎక్కువ చెప్పాను. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అంటే దేవుడు నివసించే స్థలాన్ని ప్రేమించేవారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. దేవుని ప్రజల సహవాసమును ప్రేమించేవారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. అంతే. నీ జీవితంలో నీవు అభివృద్ధి పొందాలనుకుంటే, వర్ధిల్లాలనుకుంటే అంతకంతకు ఒక్కరోజు లాటరీ తగలదు. విశ్వాసాలకు లాటరీలు తగలవు. అసలు లాటరీ దగ్గర మనం పోకూడదు. మనం దేవుని మీద ఆధారపడతామే కానీ అదృష్టం మీద ఆధారపడం. కాబట్టి ఒక్కరోజు ఏదో లాటరీ తగులుతూ అనుకోకూడదు. దేవుడు ఏదైనా ఎటించైనా పడేస్తే అది వేరే విషయం. కానీ దేవుడు ఆశీర్వదించే పద్ధతి ఇస్సాకును కానీ దావీదును కానీ తన ప్రజలు ఎవరిని కానీ అంతకంతకు వర్ధిల్లింపజేస్తాడు. ఇది దేవుడు ఆశీర్వదించే పద్ధతి. అంతకంతకైనా నువ్వు ఆశీర్వదింపబడాలంటే, అంతకంతకైనా నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు యెరూషలేమును ప్రేమించాలి. యెరూషలేమును ప్రేమించడం అంటే అక్కడెక్కడో పాలస్తీనాలో ఉన్న యెరూషలేముని కాదు. దాని అర్థం ఏమిటి? కొంతమంది ఇంట్లో యెరూషలేము ఫోటో పెడతారు. ఫోటో పెట్టి దాని మీద యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురని పెట్టుకుంటారు. పెట్టుకోవచ్చు. యెరూషలేము ఫోటోలో ఇప్పుడు మసీదు డూమ్ ఉంటుంది, ఇట్లాగా ఆలయం లేదు. ఆలయం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో పడగొట్టబడింది, మరలా కట్టబడలేదు. మరలా కట్టబడుతుంది. ఎప్పుడంటే అంత్యక్రీస్తు దినాల్లో కట్టబడుతుంది, సంఘం ఎత్తబడిన తర్వాత. అయితే ఇప్పుడు యెరూషలేము అంటే ఏమిటి? 3 విషయాలు చెప్పాను. ఏం చెప్పండి? మొదటిది యెరూషలేము అంటే ఏమిటి? మహారాజు పట్టణం అంటే దేవుడు నివసించు, అది చెప్పుకుందాం. మహారాజు పట్టణం అంటే ఆ పట్టణం యెరూషలేము అనుకుంటాం. కానీ ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడో అదే యెరూషలేము. రెండోది ఏమన్నాడు? దేవుని మందిరం. దేవుని మందిరమే యెరూషలేము. మనకు యెరూషలేము ఏది ఇప్పుడు? ఈ కర్మేలే మనకు యెరూషలేము. నీ ప్రజల సహవాసం నిమిత్తము నేను ఇలా చేస్తాను. కాబట్టి యెరూషలేము అంటే ఎవరు? ఏమిటి? దేవుని ప్రజల సహవాసం. ఎవరు దేవుని ప్రజలు? మనకెవరు దేవుని? ఎవరు మనకు సహవాసం? ఏ కాలనీలో ఉంటే ఆ కాలనీ వల్ల మనకెవరు సహవాసం? గట్టి చెప్పండి అందరూ. మన సహవాసం ఎక్కడుంది? ఏ దేవుని మందిరం? అది మన సహవాసం ఎక్కడుంది? కర్మేల్లో ఉంది. ఇప్పుడు యెరూషలేము అంటే మనకు కర్మేల్లోని ఉన్న దేవుని మందిరం, కర్మేల్లో ఉన్న దేవుని ప్రజల సహవాసం, ఇదే యెరూషలేము. దీన్ని నువ్వు ప్రేమిస్తే అంతకంతకు వర్ధిల్లుతావు. దీన్ని నువ్వు ప్రేమించలేకపోతే ఏమవుతుందో చూడండి. ప్రేమిస్తే వర్ధిల్లుతాం, చాలు కదా, అంతకంటే ఎక్కువ చెప్పాలా? ప్రేమిస్తే వర్ధిల్లుతాం, అయిపోయింది, చాలు. ప్రేమించకపోతే ఏమవుతుంది? 137వ కీర్తన 137 5, 6 వచనాలు, 7వ వచనమా 5, 6 వచనాలు కలిసి చదువుకుందాం. Psalm 137, 5 and 6 verses. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనను గాక. అది జరుగుతుంది. ఇందులో ఏమన్నా బోధించడానికి ఉందా? మీరు చెప్పండి, మీరే చెప్పండి. యెరూషలేమును ప్రేమించకపోతే ఏం జరుగుతాయి? అక్కడ రాసున్నవి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమవుతుంది? మొదటిది, నిన్ను ప్రేమించిన ఎడల కుడి చేయి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? కుడి చేయి నేర్పు మరుస్తుంది. టైలర్ ఉన్నాడు, కటింగ్ చేయాలా, ఇట్లా గీస్తాడు, గీసిన తర్వాత సర్రని ఇలా చేసేస్తాడు. ఇలాగ అంటాడంటే అది కరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది నేర్పు మర్చిపోయింది అనుకోండి, అప్పుడు ఎట్లా వెళ్తుంది? ఎట్లా వెళ్తుంది? లేకపోతే ఎట్లా వెళ్తుంది?
అది వేసుకుని ఆ ప్యాంట్ వేసుకునేవాడు ఏమవ్వాలా? మళ్ళా మరొకటి ప్యాంట్ ఇస్తాడు వాడికి, మరో షర్ట్ ఇస్తాడా? ఇప్పుడు నేర్పు మర్చిపోయింది. ఇప్పుడు వాడికి ఏమవుతుంది? నెక్స్ట్ జరిగేది వాడి అంగిట, వాడి నాలుక వాడి అంగిటికి ఎప్పుడైతే కుడి చేయి నేర్పు మర్చిపోయిందో నాలుక అంగిటికి అంటుకుంటుందంటే తినటానికి ఉండదు. అర్థమైందా? నువ్వు డ్రైవర్ అయితే స్టీరింగ్ తిప్పడం చేత కాదు. నువ్వు కటింగ్ ప్లేయర్ పట్టుకుంటే అది ఎటు నొక్కాలో ఎటు చేయాలో తెలియదు. నువ్వు రైటింగ్ రాసే పని అయితే ఆ కుడి చేయి ఎటు పోతుందో తెలియదు, ఏం రాస్తావో తెలియదు. కుడి చేయి నేర్పు మర్చిపోతుందంటే చేతులు కష్టార్జితం ఏమైపోతుంది? టప్పున పడిపోతుంది, అంతే. ఎంత పెద్ద ఆశీర్వాదము, దానికి వ్యతిరేకంగా ఎంత పెద్ద శాపము, ఈ రెండు అర్థం చేసుకో. దేవుణ్ణి, దేవుని మందిరాన్ని, దేవుని ప్రజలను ప్రేమిస్తే ఆశీర్వాదం, అభివృద్ధి, అంతే. దేవుణ్ణి, దేవుని మందిరాన్ని, దేవుని ప్రజలను నిర్లక్ష్యం చేస్తే నాశనము, అంతే. నా కుడి చేయి తన నేర్పు మరిచిపోవును గాక, నా నాలిక నా అంగిటికి అంటుకొను గాక, శాపం పెట్టి వదిలేశాడు అక్కడ ఆ దైవజనుడు ఎవరో. అంతగా ప్రేమించిన వాడు దావీదై ఉంటాడు కనుక అది ఎట్లనే స్థిరంగా ఉంటుంది. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. నేను చాలా చోట్ల చూస్తున్నాను, కొంతమంది ఆడు గేట్లు తాళం తీయకముందు వచ్చి అక్కడ నిలబడతారు. పెద్ద పెద్ద మందిరాలు, చిన్న మందిరం ఏంటి, పెద్ద మందిరం ఏంటి, తాళం తీయకముందు నిలబడతారు. నేను వచ్చే తాళం తీవా ఈ అనేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వాడు ఏమి పొద్దున్నే రాడు, కానీ కొంతమంది వచ్చి నిలబడతారు, బెల్ల కొడుతుంటారు, తాళం తీసేంత వరకు నిలబడతారు. తీసిన తర్వాత ఏదో పని చేస్తారు. కొన్ని పల్లెటూరులో చూస్తాను, సంఘాలకి పరిచయకి వెళ్ళినప్పుడు ఉదయాన్నే ఎవరు ఒక ఆమె వస్తూ ఉంటుంది, లేదా ఇద్దరు వస్తుంటారు, ఊడుస్తారు ఫుల్గా, మొత్తం అంతా ఊడుస్తారు, మందిరం అంతా. కొంతమంది ఊడుస్తారు, సణుక్కుంటూ ఊడుస్తుంటారు. ఇంకా అదేసారు ఇదేసారు అదే చేయ, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగి ఒకసారి ఒక ఆమెను. నేను ఎవడు చేయమన్నాడు? ఈ సేవకుడు చేయమన్నాడు, ఏమన్నా చేయమన్నాడు? నేను చెప్పలేదన్నా, ఆమె వస్తుందని అన్నాడు. మరి వచ్చిన కాడికి ఎందుకు సణుక్కుంటావు? నీకు ఇష్టం ఉంటే చేయలేదు, మానేసిపో, ఇంకోళ్ళు వచ్చి చేస్తారు. దేవుని మందిరంలో పని సణుక్కుంటూ చేయొద్దు. ఎక్కడన్నా ఉన్నది ఖచ్చితంగా చెప్తాను నేను, వాళ్ళు ఎవరో నాకు అనవసరం. దేవుని మందిరంలో పని చేస్తున్నారు, సణుక్కుంటూ చేయొద్దు. కొంతమంది భక్తితో చేస్తారు. ఒక ఆమె 84 సంవత్సరాలు బట్టి చేస్తోందిట భక్తితో. ఎక్కడుంది? లోకాసు వార్తలో 2వ అధ్యాయంలో ఉంటుంది. 84 సంవత్సరాలు బట్టి భక్తితో చేస్తోందిట. అలా భక్తితో చేసేవారు వర్ధిల్లించబడతారు. అందుకే ఆమె ప్రవక్త అయింది. ఇలా పుట్టుకతో ప్రవక్త అయిందా? పుట్టుకతో బాల్యంలో వివాహం అయిపోయింది. వివాహమైన 7 ఏళ్లకు భర్త చనిపోయాడు. అంటే వాడు ముసలాడు అనమాట, వాడు చనిపోయాడు, వాళ్ళ పెళ్లి చేసుకోలేదు. దేవుని మందిరాన్ని ప్రేమిస్తోంది కనుక ప్రవక్త్రిగా మారింది. పుట్టిన రక్షకుణ్ణి, క్రీస్తును కనుగొనగలిగింది, గుర్తించగలిగింది. ఎవరికి లేని ధన్యత, ప్రధాన యాజకులకు లేని ధన్యత ఆ స్త్రీకి దొరికింది. చూడండి, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే వెలిగింపబడతారు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఆశీర్వదింపబడతారు. కొంతమందిని చూస్తాను నేను, వాళ్ళు పొద్దునే వస్తారు, ఏదో పని చేస్తారు, ఏం లేకపోతే సేవకుడు దగ్గరిపోతారు. అన్న ఏదన్నా పని ఉందన్న మందిరంలో కానీ మీ ఇంట్లో కానీ ఏదన్నా చేస్తారు. ఆ పని భక్తితో చేస్తారు, మళ్ళా పాడు చేయరు, లేదా సగం చేసి బోరు. అక్కడికి మా కూరగాయలు తెమ్మని అన్నాడు అనుకోండి, అన్న నేను ఇక్కడ కూరగాయలు కొనేసి ఇక్కడ పెట్టేశాను, నువ్వు ఎవరినైనా పంపించి తీసుకోను. ఇదేమిటిది? సగం పని చేసేవాడు. అట్లా చేయరు. వాళ్ళని చూస్తాను, తీరా చూస్తే నేను అనుకునేవాడిని, వాళ్ళు ఏదో నలిగిపోయిన బట్టలు వేసుకొస్తారన్నమాట పొద్దునే. ఇక్కడ పని పట్టు లేకుండా పొద్దున వస్తున్నాడు అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు. ఒకసారి జయరాజు, తిరుపతి జయరాజు అన్న, ఆయన వర్తమానం చెప్తుంటే ఎవరో పెడితే విన్నాను, మధ్యలో చిన్న ముక్క విన్నాను. అందులో ఈయన ఎక్కడో మీటింగ్లకు వెళ్ళాట. మీటింగ్లకు వెళ్తే అక్కడ ఒక ఆమె ఉడుస్తూ ఉంది. ఏం ఉడుస్తుంది తెలుసా? లెట్రిన్లు కడుగుతోంది. లెట్రిన్లు కడుగుతూ, ప్రైజ్ రాడా బ్రదర్, నేను మిమ్మల్ని చూశానందట. ఎక్కడ చూసావు తల్లి అంటే, ఎయిర్పోర్ట్లో చూశానందట. ఎయిర్పోర్ట్లోనా? నువ్వేం చేస్తున్నావు అంటే, మీరు వచ్చిన ఫ్లైట్కి నేనే పైలట్ని. అర్థమైందా? మీరు వచ్చిన ఫ్లైట్కి పైలట్ అంటే సామాన్యమైన ఉద్యోగమా? ఎంత జీతం? అసలు వాళ్ళ హోదా ఏంటి? దిగ్గానే పోయి ఏసీ రూమ్లో పడుకోవచ్చు, అన్నీ అక్కడికే వస్తాయి. దిగ్గానే ఫ్లైట్ దిగ్గానే ఈయనకంటే ముందు వచ్చింది. దేనికి? లెట్రిన్ గడగటానికి, మందిరంలో లెట్రిన్ గడగటానికి. మనకు లెట్రిన్ అంటే చీ అని అంట, అది గడగం. మీలో ఎంతమంది మందిరంలో లెట్రిన్లు గడిగారు చెప్పండి?
ఇది మందిరం కాకపోతే వేరే మందిరం ఎక్కడైనా సరే. కొద్దిమంది తక్కినవారు ఎప్పుడు గడుగుతారు? అర్థమైందా? ఓసారి నేను స్పెషల్ మీటింగ్లు మా దగ్గర అవుతున్నాయి. పక్క బ్రాంచ్కి నన్ను పంపారు ఆదివారం. అడగపోతే మళ్ళీ చెప్పి పంపారు. ఏం చెప్పి పంపారు తెలుసా? అక్కడ భోజనం చేయొద్దు, ఇక్కడ భోజనం చేయాలని. అక్కడ 1 గంటకు ముగించాలా, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడ భోజనం చేయాలంటే. ఎందుకంటే నీ భోజనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. వాళ్ళు అక్కడ భోజనం చేశారు, వంట తయారు చేశారు. అక్కడ వద్దని చెప్పారు, అక్కడికి పోయి తినాలట, ఆకలేస్తుంది వెయ్యిదా, అక్కడికి పోయి తినాలట వద్దన్నాను అని మళ్ళీ ఆటో ఎక్కి మా ఊరికి వచ్చాను. మా ఊరికి వచ్చి మందిరానికి వచ్చే లోపల వర్షం పట్టుకుంది. ఎంతసేపు తెలుసా? 1 అవర్, కరెక్ట్గా గంట. మందిరానికి వచ్చేసరికి 3-4 అయింది. వర్షంలో రాలేకపోయాను, పెద్ద వర్షం. ఆ వర్షం తగ్గిన తర్వాత వచ్చాను. వచ్చిన తర్వాత అన్న నీ ఒక్కడి పోనీ ఇంత పిలిచారు, వాళ్ళు ఏమైనా తినకుండా ఉన్నారా? నువ్వు ఎక్కడికి వచ్చి భోజనం చేయాలన్నారు చూసావా? నా ఒక్కడిది పక్కన పెట్టి అందరూ తినేశారు. తినేసారు, అయిపోయింది. బ్రదర్ మీరు భోజనం చేయండి అంటున్నారు మళ్ళా. ఎందుకంటే నేను కొత్తగా చేరాను ఏది పరిచర్యలో, కాబట్టి నేను లోబడి ఉండాలా. సరే అన్నాను. చేయి కట్టుకుని రా అన్న అంది ఒక అక్కగారు. చేయి కట్టుకోవడానికి బాత్రూంలోకి వెళ్ళాను. బాత్రూంలోకి వెళ్తే అక్కడ ఏముందో తెలుసా? పిల్లలు, చిన్నపిల్లలు ఒక 5-6 కూర్చుని వరుసగా మీటింగ్ పెట్టేశారు. అక్కడ మీటింగ్ పెట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అంతా పాడు చేసేసారు. ఒక కుప్ప కాదు, 5-6 కుప్పలు ఉన్నాయి. అది కూడా ఎక్కడున్నాయి? లెటరిన్ పైన ఉంది, కింద గట్టు ఉంది, గట్టు కింద వీళ్ళు ఎట్లా కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేయాలా? నేను అక్కడికి పోతే ఇది కనిపించింది. నేను అనుకున్నాను, ఏం చేయాలి? నేను మందిరం అశుభ్రంగా ఉంది, నేను శుభ్రం చేసి భోజనం చేయాలా? అరే శుభ్రం చేయాలంటే చీపురుతో ఎత్తేది, అసలు ఏం చేయడానికి అసలు అవకాశం లేదు. అక్కడ చేత్తో ఎత్తిపడేయాలి. కనీసం ఒక న్యూస్ పేపర్ అన్నా లేకపోతే నేను ఏం చేయగలుగుతాను అని అనుకుని వెనక్కి తిరిగాను. అక్కడ కొత్త న్యూస్ పేపర్ ఆ రోజుదే పడేస్తుంది అక్కడ. అది ఎవరు పడేశారు? తీసుకొచ్చాడు పడేశారు. ఇప్పుడు అర్థమైంది, ఇది నా కోసమే సిద్ధపరచబడి ఉందని. న్యూస్ పేపర్ చింపారు, ఎత్తటం లోపల వేయటం, న్యూస్ పేపర్ చింపటం, ఎత్తటం లోపల వేయటం, మొత్తం 5-6 కుప్పలు తీసి లోపల వేసాను. దాన్ని ఫుల్ కడిగాను, ఫైనాయిల్ వేసి కడిగాను. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత భోజనం చేయాలనిపిస్తుందా? అప్పుడు ప్రార్థన చేయగా ఆమెమో కేకలు, అన్నా రా అన్న, ఆరిపోయిందన్న, ఆరిపోయా ఉండక్కడ, ఇక్కడ నాకు పని పెట్టాడు దేవుడు అని. మొత్తం చేసిన తర్వాత శుభ్రం చేసి చేతులు బాగా గడుక్కొని పోయి ప్రార్థన చేసుకుని, ప్రభా భోజనం చేసే మనస్సు దయచేయి అని ప్రార్థన చేసుకొని అప్పుడు పోయి భోజనం చేసి. ఇది నాకు ఎవరైనా చేయమని చెప్పారా? నేను వదిలేసి వస్తే నన్ను అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అప్పుడు ఏం చేసి బ్రదర్స్కి చెప్పామనుకోండి, ఎవరినో పిలుస్తారు, ఏదో చేయమంటారు, గొడవ. దేవుడు నాకు ఏర్పాటు చేశాడు, నేను ఏం చేస్తానో చూస్తున్నాడు. నా మందిరాన్ని ప్రేమిస్తున్నావా, నీ కడుపును ప్రేమిస్తున్నావా? అది దేవుడు ఆ రోజు నన్ను అడిగింది. అర్థమైందా? నా మందిరాన్ని ప్రేమిస్తున్నావా, నీ కడుపును ప్రేమిస్తున్నావా? తర్వాత నేను సేవకు రిజైన్ చేయటానికి, అది ఉద్యోగానికి రిజైన్ చేయటానికి వెళ్తున్నాను. జేబులో మొదటి రోజు వెళ్ళాను, ఇద్దామనుకుని ఇవ్వలేకపోయాను, వచ్చేసాను. 3వ రోజు వెళ్తున్నాను, మధ్యలో సెలవు, 3వ రోజు వెళ్తున్నాను. జేబులో రిజిగ్నేషన్ లెటర్ పెట్టుకొని స్టైల్గా వెళ్తున్నాను. వెళ్తుంటే ఒక ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు. అడు పెద్ద ఆయన, ఇంటికి వెళ్ళలేకపోయాడు, అక్కడే కూర్చుండిపోయాడు. ఆయనకు అవ్వాల్సినవన్నీ అయిపోయాయి. చూడటానికి అసహ్యంగా ఉంది. ఆయన అంటాడు, బాబు చెయ్యి అందిస్తావా, లేస్తానని అన్నాడు. చూడండి, చెయ్యి అందిస్తావా, లేస్తాను. ఆయన లేపాలి నేనప్పుడు. మళ్ళీ ఖరీదైన బట్టలు వేసుకున్నాడు. ఆయన ఇంట్లో ఉండగలడు, ఎదుకొచ్చాడో ఏమో తెలియదు. ఇప్పుడు అది చూడటానికి అసహ్యమైన సన్నివేశం. నేను అనుకున్నా, అంటే చూస్తున్నాను, నువ్వు నా సేవ నిజంగా చేస్తావా? సేవ చేస్తానంటే మనుషులకు చేయాలి ఫస్ట్. రిజిగ్నేషన్ అక్కడ యాక్సెప్ట్ అయ్యే ముందు ఏం చేస్తాడో ఒక పరీక్ష, చిన్న పరీక్ష, చేసేది ఏం లేదు. ఆయన దగ్గరకు పోవటానికి కొంత ఇబ్బంది అవుతుంది. దగ్గరకు పోయి చేయి పట్టుకుని ఆయన లేపి నడిపిస్తే థ్యాంక్స్ బాబు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు నేను పోయి నా రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాను. దేవుడే మనలను పరీక్షిస్తాడు, సిద్ధపరుస్తాడు. మనం ఆయన మందిరాన్ని ప్రేమించాలి, ఆయన తీసుకువచ్చిన పరిస్థితులను ప్రేమించాలి, ఆయన ప్రజల సహవాసాన్ని ప్రేమించాలి. అర్థమైందా? ఆయన ప్రజల సహవాసం.
మన ఇంట్లో వారి సహవాసం, మన బంధువుల సహవాసం అది కాదు. మన బంధువులు కూడా ఆయన ప్రజలు కావచ్చు, కానీ ఎక్కడైతే మనం రొట్టె విరుస్తున్నామో ఆ ప్రజల సహవాసాన్ని ప్రేమించాలి. అప్పుడే ఆశీర్వాదం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే, దాన్ని తృణీకరిస్తే నీ ఆశీర్వాదం అంతా ఏమవుతుంది? అదేదో సామెత చెప్తుంటారు, కాకెత్తుకుపోయిందని అంటారు. అట్లా కాకెత్తుకుపోతుంది నీ ఆశీర్వాదం అంతా. ఏ ఆశీర్వాదం ఉండదు. మిక్కుటంగా ఏమొస్తుందిట? కుడి చేయి తన నేర్పు మర్చిపోతుంది. నీ పనే నీకు కాకుండా అయిపోతుంది. నువ్వు కష్టపడతావు కానీ నీకు ప్రయోజనం ఉండదు. నీ నాలుక నీ అంగిటికి అంటుకుంటుంది. అంటే ఏమిటి? ఒకనాటికి నువ్వు స్తుతించలేవు, ప్రార్థన చేయలేవు. దాని అర్థం అది. నాలుక అంగిటికి అంటుకుంటే ఏమవుతుంది? ఇక్కడ అంటాడు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనను కాక. దేనికంటే హెచ్చుగా ఎంచాలట? నా ముఖ్య సంతోషం కంటే హెచ్చుగా ఎంచాలి. అంటే నాకు ఏది ఇష్టమో దానికంటే దేవుని మందిరము, దేవుని ప్రజల సహవాసం ఇష్టమైనదై ఉండాలి. ఐపీఎల్ మ్యాచ్ వస్తుంది, మంచి మ్యాచ్, పెద్ద మ్యాచ్, అది చూడాలా, అది నాకు ఇష్టం అనుకుందాం. కానీ అప్పుడే మీటింగ్ ఉంది. ఇప్పుడు నేనేం చేయాలా? నాకు ఇష్టమైనది వదిలేసి ఇప్పుడు ఎక్కడికి రావాలి? మీటింగ్కి రావాలి. వాక్యం చెప్పడానికి కాదు, వినటానికై. అర్థమవుతుందా? మనకి ఏది ఇష్టమో. కొన్నిసార్లు ఇంట్లో హాయి పడుకోవటం ఇష్టం, ఇప్పుడు ఎవడు పోతాడులే అన్నట్టు. కొన్నిసార్లు ఎవరితోనో గఫ్ అండ్ గస్, ఒక దంపుడు మాట్లాడుకునేది ఇష్టం. ఆ ఇష్టాలన్నింటిని విడిచిపెట్టి దేవుని ప్రజల సహవాసం కోరుకోవాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. ఆ దేవుని ప్రజల సహవాసాన్ని నువ్వు తృణీకరిస్తే నిన్ను దేవుడు తృణీకరిస్తాడు. నన్ను ఘనపరచు వారిని ఒకసారి తీసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం, చివరి భాగం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. కావున, కలిసి చదువుకుందాం. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచువారు నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమందుదురు. దేవుణ్ణి ఘనపరిస్తే ఘనపరచబడతాం, దేవుని తృణీకరిస్తే తృణీకారం పొందుతాం. దేవుని తృణీకరించడం అంటే దేవుని మందిరాన్ని తృణీకరిస్తే దేవుని తృణీకరించినట్టు, దేవుని ప్రజలను వారి సహవాసాన్ని తృణీకరిస్తే దేవుని తృణీకరించినట్టు. అర్థమవుతుందా? అంతేగాని దేవుణ్ణి ఘనపరుస్తున్నా అని చెప్పి దేవుని మందిరానికి రాకుండా, దేవుని ప్రజల సహవాసం లేకుండా, ఎప్పుడో ఇష్టానికి వచ్చేది పోయేది, ఇష్టానుసారంగా బతికేది దేవుని ఘనపరచడము కాదు. దేవుడు దీన్ని అంగీకరించడు. అర్థమైందా? 127వ కీర్తన, 132వ కీర్తన జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నువ్వు వర్ధిల్లాలనుకుంటున్నావా? దేవుణ్ణి, దేవుని మందిరాన్ని, దేవుని ప్రజల సహవాసాన్ని ప్రేమించు. నాకు అక్కర్లేదు, నా నాలుక నా అంగిటికి అంటుకుంటే మంచిది అనుకుంటున్నావా? నీ ఇష్టం. ఒక ఆయన ఇక్కడే ఈ డిఫెన్స్ ఏరియాలో ఎక్కడ ఎస్ఐగా చేశాడట. ఎస్ఐగా చేస్తే మారు మనసు పొందాడు. ముస్లిం ఆయన మారు మనసు పొందితే హెబ్రోన్కి పోయేవాడు. ఎవడో ఏదో కేసులో 50,000 5,000, ఆ రోజుల్లో 5,000 ఇచ్చి ఉంటాడులేండి. మొత్తానికి ఎంతో ఇచ్చాడు లంచం. జేబులో పెట్టేసుకున్నాడు, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేశాడు. మర్నాడు మళ్ళీ హెబ్రోన్కి పోయాడు ఆరాధించడానికి. పెద్ద నోరు, ప్రభువా అన్నట్ట. అంతే, ఆగిపోయింది అక్కడ. ఏమైపోయిందంటే ఆయనే చెప్పాడు, నాలుగు పోయి అంగటికి అంటుకుపోయింది. ప్రభువా అంటాడు. ఏం రావట్లేదు. రాకపోయేసరికి ఏడుపు వచ్చింది. ఏడుస్తున్నాడు. వీళ్ళందరూ భక్తుడు పగిలిపోయిన హృదయంతో ఆరాధిస్తున్నాడు అనుకుంటున్నారు మన హెబ్రోన్ వాళ్ళు ఎర్రాళ్ళు. ఈయనకు పగిలిపోయింది ఏంటంటే ఆ నాలుగు అంటుకుపోయింది. వాస్తవం జరిగింది. ఏడ్చి ఏడ్చి లేచి పరిగెట్టి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, ప్రభు తప్పు అయిపోయింది లెంపలేసుకొని, ఎవడి దగ్గర తీసుకున్నాడు వాడిని పిలిచి ఆ డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆయనకి నెమ్మది వచ్చింది. అర్థమైందా? కాబట్టి ఈ దినాల్లో దేవుని కృప ఇంకెక్కువ ఉంది. ఆ తర్వాత ఆయన దైవసేవకుడు అయ్యాడు. ఓ చోట సంఘం కట్టాడు, మంచి సేవ చేశాడు. నీ ఎడలున్న దేవుని కృపను తృణీకరించొద్దు. ఎప్పుడు దేవునికి కోపం వస్తుందో తెలియదు. ఆ కోపాన్ని తట్టుకోగలిగే శక్తి నీకు లేదు. నీ వల్ల కాదు. దేవుని కోపం వస్తే తట్టుకోవటం నీ వల్ల కాదు. ఈ దినమే మరలా పశ్చాత్తాపడు. ప్రభువా, నిన్ను ప్రేమించట్లే, నీ మందిరాన్ని ప్రేమించట్లే,
నీ ప్రజల సహవాసాన్ని ప్రేమించట్లేదు, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నాకు ముఖ్య సంతోషమే ఎక్కువగా నేను యోచిస్తున్నాను, అంతకంటే నీ సంతోషం నేను ఎక్కువగా యోచించట్లేదు. ప్రభువా నన్ను క్షమించు, నిన్ను ప్రేమిస్తాను, నీ మందిరాన్ని ప్రేమిస్తాను, నీ ప్రజల సహవాసాన్ని ప్రేమిస్తాను. ఈ నూతనమైన తీర్మానంతో ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. ఈ తీర్మానం లేకుండా ప్రభు బల దగ్గరకు రావద్దని హెచ్చరిస్తూ ఉన్నాం. కనుక మోకరిల్లండి, ప్రార్థన చేసుకుందాం.